అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. కెనడాలో ఒక్కసారిగా తూటాల గర్జన వినిపించింది. పవిత్రమైనటువంటి విద్యా దేవాలయం రక్తసిక్తమైంది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని ఒక సెకండరీ పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘోర కలికాలంలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరెందరో ఆసుపత్రి పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30 సమయంలో పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. చదువుల్లో నిమగ్నమైనటువంటి విద్యార్థులు ఆ తూటాల శబ్దానికి చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. వీరితో పాటు మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నటువంటి భయాందోళనలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ మారణకాండకు పాల్పడినట్లు భావిస్తున్న వ్యక్తి కూడా విగత జీవిగా పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు నిందితుడు కాల్పులు జరిపిన తర్వాత తనను తాను గాయపరుచుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. షూటర్ను దర్యాప్తు బృందాలు ఇప్పటికే గుర్తించినప్పటికీ అతడి వివరాలను మాత్రం ఇప్పటి వరకు బహిర్గపరచలేదు. ఈ ఘటన కేవలం పాఠశాలకే పరిమితం కాలేదు. స్కూల్కు సమీపంలోని ఒక ఇంట్లో మరో 2 వ్యక్తులు మృతి చెంది ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వారు కూడా పాఠశాల కాల్పుల ఘటనలోనే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని ఇళ్లలో కూడా భారీగా తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారు మరి ఇంకెవరైనా ఉన్నారేమో అని తెలుసుకునేందుకు కూడా గాలింపు చర్యలు ఇప్పుడు ముమ్మరం చేశారు. ఈ ఘోర ఉదాంతంతో కెనడాలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమ సమాచారం కోసం తీవ్రమైనటువంటి ఆందోళనతో ఆసుపత్రుల వద్దకు చేరుకుంటున్నారు. పోలీసులు ఈ దాడులకు గల కారణాలపైన లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే ఇంత దారుణంగా విచక్షణారహితంగా చంపడానికి గల కారణాలేంటి? ఆ వ్యక్తి సైకోనా, లేకుంటే ఏదైనా ఉగ్రవాద చర్యలాగా కనిపిస్తుందా? వీటికి సంబంధించిన లోతైనటువంటి దర్యాప్తు ఇప్పుడు అక్కడ కెనడా పోలీసులు చేస్తున్నారు. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటనకి ఇతను ఎందుకు పాల్పడ్డాడు, తన వెనక ఎవరున్నారు, లేకుంటే ఒక్కడే సైకోగా మారి చేసినటువంటి ఉదాంతమా ఇది? ఏం జరిగిందనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు కూపేలాగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.